ఏమన్నా నాంతాదేమో. ఏమో రెడీ కాలేదా మీరు? పళ్ళు తమ్ముతారా? టిఫిన్ టైం అయింది కదా. 2 నిమిషాల వార్డు ఉంది. మీ వార్డును లేదా? ఏ అంటే వాళ్ళు ఉన్నారు? ఏం చేస్తాను? టిఫిన్ అయిందే లేదా? ఏమేం చేస్తాను టిఫిన్? వద్దు. పూరీలు బఠానీ కుర్మా. గుడ్డు లేదా? ఎప్పుడు వచ్చావు? ఉడకబెట్టినావా? ఎన్ని గంటలకు పెట్టాలి టిఫిన్ నువ్వు? ఓ గుడ్లు ఎప్పుడు ఉడుకుతాయి? గుడ్లు నువ్వేం పెడతావు? నేను అడుగుతా చెప్తాను. నువ్వు గుడ్డు పెడతాని. గుడ్డు పెడతానమ్మా మీకు ఆదివారం. మళ్ళీ ఏమో గుడ్డు పెట్టలేదే ఈరోజు. ఉడకబెట్టా నువ్వు. ఏడ ఉడకబెడతాను? నేను అడిగితే చెప్తాను. టిఫిన్ ఏంటంటే చెప్తే ఏం చెప్పాలి కదా నువ్వు. గుడ్డు పెడతానమని. ఏంటే గుడ్లు ఉడకబెట్టాలి కదా నువ్వు. నువ్వేం పెట్టలేవు. అబద్ధం చెప్తాను. అవునమ్మా. ఇప్పుడు ఎన్ని గంటలకు పెట్టాలి? 7:30 టిఫిన్ పెట్టాలా? 8 అవుతుంది. గుడ్లు ఎప్పుడు ఉడుకుతాయి? గుడ్లు నువ్వు పెట్టే కదా ఉడికేది. ఎవరు మీ వార్డును? ఏ గుడ్లు స్టోర్ ఇది? చేసుకో. నువ్వు చేసుకో. మీ వార్డును ఎవరుమా? రాదు. పొద్దునపూట వార్డు హాస్టల్కు రాలేదే. ఏం పేరు? నాగేశ్వరమ్మనా? ఏ గుడ్లు ఎంతమంది ఉన్నారు హాస్టల్లో? ఎన్నుండే గుడ్లు? ఎవరు ఇగిరా? ఎన్నుండే గుడ్లు? ఎన్ని? 70. ఎన్ని ఉండేది? ఉండు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 34 35 36 37 39 40 41 42 43 44 45 46 47 ఉన్నాయి గుడ్లు. మీదయ్యి వాడనండి. వాడను ఫోన్ చేయండి. మీ నెంబర్ చెప్పు. 48 గుడ్లు పెట్టుకొని ఇలా గుడ్లు పెట్టకుండా మోసం చేస్తారా మీరు? నువ్వు గుడ్లు 70 మంది పిల్లోళ్ళు ఉంటే నెంబర్ ఎంతమ్మా? మీ వార్డు ఉంది. నెంబర్ ఎంత? మీ వార్డు ఉందమ్మా. కరా బాబు. మీకు గుడ్లే పెట్టడం వల్ల మీరు అబద్ధం చెప్తున్నారు. అసలు గుడ్డుకు రా. ఒక ఇద్దరు రండి. ఇట్లా పెద్ద పిల్లలు రండి. ఇట్లా మీరు ఒక ఇద్దరా? ఎంతమంది ఉన్నారు మీ స్కూల్లో? 70 మంది. ఎన్ని ఉన్నాయి గుడ్లు? ఎంచు గుడ్లు ఎంచండి మొత్తం. గెట్టింగ్ ఎంచు. గుడ్లు ఎంచు. గుడ్లు లెక్క గెట్టింగ్ పెట్టు. మీరు ఎంతమంది ఉన్నారు? 70. ఇంకా 30 గుడ్లు 30 ఎగ్స్ తక్కువ ఉన్నాయి కదా. ఎట్లా పెడతారు మీరు? ఒక్కొక్కటి ఆఫ్ చేసుకుంటారా? ఆఫ్ చేసుకుంటారా? ఇడ్లీ యా సార్ అమ్మా. నేను రామగోపాల్ రెడ్డిని మాట్లాడుతా ఉండా. హాస్టల్కి రావమ్మా నువ్వు పొద్దున్నే ఒక పూటన్నా. ఏ ఊర్లో ఉంటావు నువ్వు? ఎప్పుడు వచ్చేది? పొద్దున పూటన వచ్చి చూసుకోవయ్యి. పిల్లలు ఎంతమంది ఉన్నారు మేడం? ఎంత? 70 కాడి కాడుండా. గుడ్లే లేవుడా. గుడ్లే లేవు. గుడ్లే ఉడకబెట్టలే. నేను ఇప్పుడు 8 అవుతుంది టైము. గుడ్లే ఉడకబెట్టలేదు. గుడ్లు ఎందుకు? ఇక్కడ 49 గుడ్లు ఉన్నాయి 70 మందికి. మిగతా 21 ఎట్లా చేస్తావు? నువ్వు గుడ్లే పెట్టడం ఆదివారం మాత్రం పిల్లలు కడుపు కొడతావు నువ్వు ఇక్కడ కూర్చొని. అవునమ్మా. నువ్వు 70 గుడ్లు ఉండాల్సిందే. 49 ఇప్పుడు 70 మందికి నువ్వు టిఫిన్ బ్రేక్ఫాస్ట్ ఆదివారం పూట మెనూలో
పూరి బటాటా కర్రీ ఇది పెట్టాలా నువ్వు ఎగ్ పెట్టాలా ఎగ్స్ నీ దగ్గర లేవేడా ఎగ్స్ ఎక్కడున్నా చూసుకున్నావా నిన్న చూసుకోండి అక్కడ తిన్నారా పిల్లలు ఎక్కడ చేస్తారు ఎవరు చేస్తారు ఆంజనేయులు ఎవరు గుడ్డు సప్లై చేసి తెస్తే కదా నువ్వు ఆంజనేయులు మీరు అందరూ కుమ్మక్కై గుడ్లు ఇవ్వకుండా పిల్లలు కడుపు కొడుతున్నారు మీరు 70 గుడ్లు ఉంటే ఆంజనేయులు నెంబర్ కలుపు లైన్లో కలుపు కాన్ఫరెన్స్ కలుపు ఆంజనేయులు కాన్ఫరెన్స్ కలుపు నెంబరు కలుపు పిల్లలు లేదు అందరినీ పెట్టలేము నాకు అర్థం కాదు పసి పిల్లలను 70 మందికి 49 గుడ్లు అంటే మంచిగా అర్థమర్థం వేస్తావు గుడ్డు పాలు వచ్చిన పొద్దున్నేమో మీకు పాలు పోయిరా అడుగులు మెరుగు పాలు ఉన్నాయేమో అందరినీ వివరాలను పెట్టుకుంటాం మీ బదులు గుడ్లే కూడా గుడ్లు ఉడక నువ్వు గుడ్లే ఉడకబెట్టు ఎప్పుడు ఉడకబెడతావు గుడ్లు లేవు గుడ్లు ఉంటే కదా ఉడక అమ్మా తల్లి నీ దగ్గర గుడ్లే లేవు గుడ్లే లేకుండా నువ్వు ఎట్లా గుడ్లు ఉడకబెడతావు ఏంటికి ఇస్తారు గుడ్లు నీకు నీ ఆస్తులు నీ చూసుకో తెచ్చి పెట్టుకోవాలి కదా నువ్వు అబద్ధాలని చెప్తాను ఏ ఊరు మీది గొడ్డుమారి అయితే పో చాలించుకోబో వీరల్లం పెట్టుకుంటా వీడ మీ ఇష్టాన్ని మోసం చేసుకుంటే పిల్లలు నువ్వు వాడను కలిసి ఎన్ని రోజులకు ఒకసారి వస్తుంది వాడను మళ్ళీ రాలేదు ఈరోజు సండే కాబట్టి రావాలా రోజు మీరు పదండి టిఫిన్ తిని స్కూల్కి పోతారు రాత్రికే కదా మీరు ఇంటికి వచ్చేది మళ్ళీ ఆదివారం పూట నుండి చూసుకోవాలి కదా ఆంజనేయులు నేను రామగోపాల్ని మాట్లాడతాను నువ్వు గుడ్లు సప్లై చేయవా ఇక్కడ హాస్టల్కు నువ్వు మీ వార్డును అందరూ కలిసి మొత్తం గుడ్లు మిగిలేటని పంచుకొని పిల్లలు కడుపు కొడుతున్నారు మీరు గుడ్లు ఇవ్వ ఆదివారం పూట 70 మంది పిల్లలు ఉన్నారు 49 గుడ్లు 21 గుడ్లు సగం మంచికి సగం పెడతారా తమాజ్ చేస్తాను తమాజ్ ఏ ఊరినిది మా అర్చద్దులో చూసుకోవాలో లేదా నువ్వు ఆర్డర్గా నువ్వేం పనిలో కూర్చొని రెస్ట్ తీసుకుంటా అంటే పిల్లలకి గుడ్లు ఉండాలి చూసుకోవా నిన్న సాయంత్రం నువ్వు హాస్టల్కి వచ్చినావా నువ్వు చెప్పు నువ్వు నిన్న హాస్టల్కి వచ్చినావా ఆ రాత్రికి వచ్చింటే గుడ్లు ఉండాలి లేదో చూసుకోవా నువ్వు గుడ్లు ఉండాయా లేవో చూసుకోవా వార్డన్ గారు మీరు ఆంజనేయులు నువ్వెందుకు సప్లై చేయలేమా గుడ్లు వాన వస్తే నీకేమి వాన వస్తే నిన్నొచ్చింది వాన నేను వచ్చినా కదా వానకి ఇప్పుడు ఏ ఊరినిది ఆంజనేయులు ఏ ఊర్లో ఉంటావు నువ్వు ఉంటా ఎందుకు చేయవు నువ్వు గుడ్లు సప్లై అర్సద్దు నోరు మూసుకో నువ్వు గుడ్డు సప్లై చేసి రాత్రి వాన పడిందా నిన్న వాన పడిందా నువ్వు ఎప్పుడు సప్లై చేయాలి ఈరోజు పొద్దున టిఫిన్ కంటే నిన్న సాయంత్రం సప్లై చేయాలి ఎన్ని ఎక్కడ అరటి పండు లేదు ఏమి లేవు ఇక్కడ అన్ని అట్టే పెట్టావు చిక్కీలు లేవు ఏమి లేవు ఇక్కడ ఎద్దండు చికెన్ ఇవన్నీ నువ్వేనా సప్లై చేసేది నువ్వు అరసద్దమ్మా తల్లి అరసాగో అబద్ధాలు మోసం చేసుకుంటా పిల్లలందరినీ నాశనం చేసుకుంటా మీరు ఎవరు మీకు డీడీ ఎవరు మీకు ఏసీడబ్ల్యూ ఎవరు మీ హాస్టల్కి ఏసీడబ్ల్యూ ఎవరు మా రామాంజలా ఉండి చెప్తారా ఎవరు మన ఇది ఎస్టీ హాస్టలా లైన్లో ఉండు మీరు చెప్పాలా ధైర్యంగా మీకు మా మెనూ ప్రకారం మీకు ఇస్తున్నారు లేదు మీరు అడగాల పిల్లలు ఇప్పుడు ఈడ మన బాగ్రాపురం ఉండే హాస్టల్ కిందిది మీదేనా ఎన్ని రోజులకు ఒకసారి పోతుంటారు మీరు హాస్టల్ ఇది ఎన్ని రోజులకు ఒకసారి విజిట్ చేసినారు లాస్ట్ విజిట్ ఎప్పుడు చేసినారు మీరు
నేను మంత్లీ 2 times చేయాలి సార్. రాశాను సార్ దాంట్లో. నేను మీ హాస్టల్లో ఉండ వర్స్ట్ మెయింటెనెన్స్ ఇది. సార్ మీ పిల్లలు ఇప్పుడు 70 మంది, ఎంత స్ట్రెంత్ ఇది హాస్టల్? ఏది సార్, ఈ పార్క్ కార్డు లేదు సార్. మరి డిగ్రీ కాలేజ్ పోయే రోడ్లో కింద ఉండేది అది మీ కంట్రోలే కదా? అది 100 సార్ మీదే కదా? 100. సార్ ఇప్పుడు మెనూ ఏముంది? నేను వస్తాను సార్. ఒక్క నిమిషం ఉండు ఫోన్లో నువ్వే రావాల్సిన పని లేదులే, ఉండు చెప్తా. పూరి ఆలు బఠానీ కూర్మ ఉడికించిన గుడ్డు పెట్టాలా? పెట్టాలి సార్. పూరి ఆలు బఠానీ కూర్మ చేస్తున్నారు, గుడ్లు లేవిడ. గుడ్లు ఈ రోజు ఆదివారం సార్. ఆదివారమే అల్పాహారము, పూరి ఆలు బఠానీ కూర్మ ఉడికించిన గుడ్డు మెను మీది. గుడ్లే లేవు నీ దగ్గర, ఎట్లా గుడ్లు పెడతావు పిల్లలకు? ఏం అబ్జర్వేషన్, ఏం సూపర్వైజన్ మీకు? నాకు అర్థం కాదు. 100 మంది పిల్లలు ఉంటే 49 గుడ్లు ఉన్నాయి, మిగతా 41 మంది కంటే ఒక గుడ్డు అర్థం చేసి పెడతావా? ఆమె చేసేది కాదా? మీరేం చేస్తున్నారు ఎస్డబ్ల్యూ గారు? చూసుకోవాలా రోజు ఆదివారం గుడ్లు పెట్టలే వీళ్ళకు ఊరివే పాలు నీళ్ళ పాలు పోతారు వీళ్ళ పిల్లలకు. మన పిల్లలు అయితే అట్టే చేస్తామా? మీకు ఉండేటంటే అడగాలి మీరు గట్టిగా. మీ గవర్నమెంట్ ఇంత సౌకర్యం ఇస్తుంది, వాడు ఇంట్లోంచి తెచ్చిలే. మీకు ఏమేమి ఉండో అన్నీ కావాలా? లేకుంటే మీ ఆఫీసర్కి వచ్చినప్పుడు చెప్పాలి చిన్నగా, చెవులో సార్ మాకు సరిగా లేదని చెప్పి. టాయిలెట్స్ ఏంటి నీట్గా క్లీన్ చేస్తున్నారా? ఎప్పుడు 2 రోజులకు ఒకసారి చేస్తారు? చెప్పాలి మీరు. ఏదేమేది క్లీన్ చేసామా? నువ్వేనమ్మా ఎన్ని రోజులకు ఒకసారి నీట్గా చేస్తావు? ఇన్ని ఎంతమంది ఉన్నారు మీరు? ఒకదాని ఉండవా? వీళ్ళు నీట్గా చేయాలి పిల్లలకి ఇబ్బంది లేకుండా. ఈ రూమ్లలో కసువు మీరే కొట్టుకుంటారా వాళ్ళు కొడతారా? మీరు రూమ్లో క్లీన్ చేసుకుంటారా మీరే? మీరు కానీ నీట్గా పెట్టుకోవాలా. మన ఇళ్ళలో ఎట్లా పెట్టుకుంటాం అట్లా వాళ్ళు చేస్తారని. కానీ మీరు ఏదైనా చాక్లెట్లు తినేటి బిస్కెట్లు తినేటి అంతా నీట్గా మనం కానీ శుభ్రం చేసుకోవాలా. వాళ్ళే చేస్తారని కాదు, మన ఇంట్లో మనం చేసుకుంటాం కదా అట్లా. ఫైన్ ఏమో అసలుమా? వచ్చామా లేమి వాళ్ళది పిల్లలది. ఫోన్లో పెట్టుకుంటే ఎప్పుడు చదువుకుంటావు నువ్వు? ఫోన్ చేతిలో పట్టుకొని ఎప్పుడు చదువుకుంటారు మీరు? ఇంటికా ఒకసారి ఎప్పుడన్నా చేసుకోవాలి. రోజు ఫోన్ పెట్టుకుంటే అందరూ మంచిగా ఫోన్ పెట్టుకొని ఉన్నారు. మీకులే ఫోన్లో డిగ్రీ వాళ్ళకి అవసరమేమ్మా. ఎప్పుడు ఫోన్ వాడకూడదు కదా. మీరంతా డిగ్రీనా? ఇది గర్ల్స్ డిగ్రీ కాలేజా? ఇదే గర్ల్స్ డిగ్రీ కాలేజా? పైదా లయ్యోలోనా? ఉమెన్స్ కాలేజ్ కదా. మెసేజేనా ఇది జాగ్రత్త. ఏమేమి ఉందేమో మెనూ? ఏమేమి చేయాలి వంటలు ఏమేమి చేయాలా ఈరోజు? ఏది బొంబాయి చట్నీ కాదు. ఇప్పుడు టిఫిన్ ఏంది? పూరి ఏంది దాంట్లోకి? కాదు మా దాంట్లో కూరాకేంది? ఇది చేసి పెట్టాలి కదా. గుడ్డు లేదా ఈరోజు? ఏది మెనూ? ఏది ఏంటంటే ఉండే ఆయన ఏంటండి మెనూ ఏముంది వీడి బుద్ధు? ఈరోజు పొద్దున గుడ్డు లేదా? ఉందే మీరీ లేదా? మెనూ ఏది? ఈరోజు ఏముండాలమ్మా మెనూ? పూరి. ఏం కర్రీ చేయమన్నారు మీరు ఈరోజు? బొంబాయి చట్నీ చేయమన్నారా?
వర్స్ట్ హాస్టల్. నువ్వు పులివెందులో ఉండే కానీ వర్స్ట్గా మెయింటైన్ చేస్తాను. దీనికి అది కింద నేను అడిగేది, కింద మీది కదా, మళ్ళీ చూసుకోవాలి కదా. వర్స్ట్ హాస్టల్, చెత్త మెయింటెనెన్స్ హాస్టల్. నువ్వు సస్పెండ్ అవుతావు, ఆమె సస్పెండ్ అవుతారు, మీరు ఇద్దరు తెలుసుకోండి ఎవరు అవుతారో. అంటే అట్లా కదా, 100 మంది పిల్లలు ఉంటే 49 గుడ్లు పెట్టి ఇంకా అంటే ఒక గుడ్డు అర్థమర్థం పెడతారా? ఎట్లా పెడితే నువ్వు చూసుకోవాలా లేదా? వాడడం రాలి ఇంతవరకు గుడ్లు లేవు అంటే గవర్నమెంట్ అంత తేలిగ్గా మీకు కనబడుతుందా మీ ఏసు డబ్బులకు వాడడంలకు? మా అట్లాగా సార్, యాడు సూపర్వైజర్ ఏం చేస్తాను నువ్వు? చూసేదేముంది, సస్పెన్షన్ రాయ్, రికమెండ్ చేయరు యాక్షన్కు. వేంపల్లిలో కూర్చొని సండే పూట రాదా? నిన్న ఉదయం రాదు, మధ్యాహ్నం వీళ్ళంతా పిల్లలంతా వెళ్ళిపోతారు, 8 పోతారు, రాత్రికి వస్తారు, మళ్ళీ రాత్రికి రాదు, వంట మనుషుల మీద వదిలేసి వెళ్ళిపోతారు అంగట్నే. అంటే వారానికి పొద్దున పూట, ఈరోజు ఆదివారం పూట ఉంటుంది, పిల్లలకు ఏదైనా వచ్చి చూసుకొని మంచి చెడ్డలు చూసుకోవాలి కదా. ఆదివారం పూట కంటిన్యూ పిల్లలంతా ఇన్నే ఉంటారు అందరూ, వాళ్ళకి వచ్చి ఏదైనా మంచి చెడ్డలు చూసుకోవాలి కదా, చూసుకోవాలి కదా. రావాలంటే వచ్చే కదామా, మీరేం చేస్తున్నారు? ఉంటా నేను 6వ తేదీ మీటింగ్ ఉంది, జెడ్పీ మీటింగ్, మొత్తం అందరినీ లేచి నిలబెట్టించాను. మొత్తం వర్స్ట్ పులివెందులలో నేను రోజు హాస్టల్ టచ్ చేస్తానే మీలో మార్పు రాలేదంటే అహంకారం, అంత కొవ్వు ఉంది అందరికీ. నేను ఎన్ని హాస్టల్ చెక్ చేసిన, వారం ప్రతి హాస్టల్ పోతాను ఆదివారం పూట. ఇంత తిరుగుతూ ఉన్నా, మేము తిరుగుతామని తెలిసినా కానీ లెక్క జమ లేదంటే ఇంకా మీకు ఎంత అహంకారం ఉండాలో చూసుకోండి. మీ ప్రభుత్వం అంటే ఎంత గౌరవం ఉంటుందో. ఏలా పూరి చేసేది, ఎలా పూరి చేసే ఇడుందా? గుడ్లు ఉన్నాయా? ఉదయం మీ హాస్టల్స్లో గుడ్డే పెట్టడంలే ఉదయం పూట. నేను ఇది ఫస్ట్ హాస్టల్ కాదు కదా, నేను తిరిగిన హాస్టల్స్లో గుడ్డే పెట్టలే ఉదయం పూట. మీరు అంత మోసం. నీళ్ళు పాలు పోసేది, 2 లీటర్లు తీసుకొచ్చేది, 100 మంది పాలు పోతారా? నేను చెప్పేది ఏముండదు, చెప్పేదేం చెప్తాను, చెప్పేదానికి నేను వచ్చింది. మేము వచ్చినప్పుడు కరెక్ట్గా ఉందా లేదని చూస్తామంతే. ఎవరు మీ డీడీ ఎవరు? డీడీ ఎవరు ఉంటా? ఏమింత అన్యాయం, ఇంత ఘోరమైన లక్షల జీతాలు పిల్లల కడుపు కొట్టేదానికి, ఇలా పసిపిల్లలు కడుపు కొట్టేదానికి వాళ్ళు మనం పేరెంట్స్ అని చెప్పి ఇక్కడ పెట్టింటారు అందరినీ. ఎన్నో తరగతి? ఏ ఊరు? ఏడమిల్లు? నీదెవరు? ముదిగుబ్బ. ఏ ఊరు ముదిగుబ్బ? ఏ ఊరుగా ముదిగుబ్బ? 49 గుడ్లు ఉన్నాయి, 100 మంది పిల్లలు ఉన్నారు. రామాంజనేయులు వాన పడుతున్నాడు గుడ్లు తెచ్చేదానికి. వాన పడుతుంది, నీకు నాకు వాన పడలేదా? రాలేదా? నువ్వు ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్ని ఏం చేస్తావో వార్డని చేస్తావు నాకు తెలియదు. నేనైతే దీన్ని సీరియస్గానే తీసుకుంటాను. మేము ఇన్స్పెక్షన్ చేస్తానని తెలిసినా కానీ మీరు మోసం చేస్తున్నారు. నేను వారం వార్డలు హాస్టల్స్ తిరుగుతూ ఉన్నా కూడా మీరు ఇంత మోసము దగా చేస్తారంటే ఎంత అన్యాయం ఉండాలంగా. నేను రెగ్యులర్గా హాస్టల్స్ విజిట్ చేస్తానా? ఇవేం చెప్తుంది? పైన చెప్తారు, పైన 3 గుడ్లు ఉన్నాయి. ఇవేం చెప్తుంది? సరే ఆమె కూడా నిన్న మీటింగ్ పెట్టి చెప్పినా సీరియస్గా ఉంది మా పరిస్థితి, మీరు అందరూ వీళ్ళు ఏం చెప్తారు? పైన చెప్తాది, పైన 3 గుడ్లు ఎట్ట తెచ్చారు వాళ్ళు? ఈ నీళ్లు రావడంలే, ఈ కానీ నీళ్ళు వస్తానే. నువ్వు గర్భనమ్మా, నీకేం సంబంధం? ఇది నీకు సంబంధం లేదు కదా. నీ వాస్తవం చూసుకో, మీకెందుకు ఈ సమస్య? నీకుంది కదా పైన, నువ్వు గమ్మనుడు. మామూలు నీళ్ళు కాదు, ఫిల్టర్ అవుతానయా? మామూలు నీళ్ళు, ఫిల్టర్ నీళ్ళ మనం చేపియాలి కదా. నువ్వు కాదని సమాధానం చెప్పాలి. నీకేం సంబంధం? అన్నం చేసుకో పాపం, నీకేం సంబంధం పాపం? రాలేదు వాడు. ఇంకేముండే సమస్యలు? నీళ్ళ చిన్న బిల్లు ఉంది, నీళ్ళు రాలే. ఈ కాలం వాన పడుతుంది, వానల కాలం అంటే పిల్లల పరిసరాలు అప్పుడే పరిసరాలు పట్టాయి. ఆ నీళ్ళు అంటే నీళ్ళు తాగి పాసి ఎట్లా పిల్లలు అది
8 కాదు టిఫిన్ పెట్టలేంగా మేము కర్రీ కానీ చేయలే. నువ్వు కర్రీ చేసినావమ్మా ఇప్పుడు? మాకు కూడా చేసినారమ్మా. ఏం కూర చేసినావు? తీయది అది సార్ చూపిమ్మా, ఈ మళ్ళీ చూసుకుందిలే. ఉండి ఎన్ని కాగని కాలనీ పచ్చిగా ఉండే బెయ్యి దాంట్లో బెయ్యి కాలనీ ఇంకా నూనె వేసుకో. పచ్చి ఎన్ని పెట్టుకుంటా. అమ్మా నువ్వు ఎన్నో తరగతి నువ్వు? 6వ తరగతి. నువ్వెన్నో తరగతి బాబా? మీకు ఈ కాస్మోటిక్స్ ఎన్ని ఇస్తారా? సోప్స్ ఎన్ని రోజులకు ఒకసారి ఇస్తారు తెలీదా? నెలకి ఏమేమి ఇస్తారు? నెలకి ఇస్తారు ఎప్పుడు ఇస్తారు? నెలకు 180 రూపీస్ హాస్పిటల్కి వస్తుంది. ఎంత? 120 రూపాయలు. డబ్బు ఇస్తారా ఇలా ఎట్లా? వాళ్ళ అకౌంట్లో, వాళ్ళ మదర్ అకౌంట్లో పడుతుంది. నియమాలు తీసుకొచ్చి ఇస్తారు మీకు సోప్స్ ఎన్ని? మళ్ళీ సార్ ఏం ప్రపోజ్ చేసి ఏం లాభం? వీళ్ళు తినేదానికి ఏం లాభం ఉంటా? ఏం బిర్యానీ హాల్ అన్నం తినేదానికే రూమా డైనింగ్ కాదా? మీకు అన్నమే పెట్టకుండా ఏం డైనింగ్ తింటారు మీరు? మీరు అడగాల వార్డన్ను, మాకు ఎన్ని ఉన్నాయి మెను, ఏమేమి ఉన్నాయి, ఎన్ని పెట్టాలా? మీకు గుడ్డు పెట్టాలి. ఇప్పుడు పొద్దున పూట గుడ్డు లేవు, గుడ్లే లేవు. ఇక్కడ గుడ్లు లేవంటే వాన పడతామని చెప్తాను మీ వార్డను. వానకు గుడ్లకు ఏమైనా సంబంధం ఉంది పాప? అడగాలమ్మా, మీరు అడగాల. మిమ్మల్ని ఏం చేయరు. నా నెంబర్ ఇక్కడ చెప్తే ఇస్తా. మిమ్మల్ని వార్డను వాళ్ళు ఏమన్నా తిస్తే నాకు ఫోన్ చేయండి. మీకు ఏమేమి రావాలో అన్నీ ఉండాలా. గుడ్డు ఉండాలి, మెను ఏమో అన్నీ చూసుకోండి. పొద్దున్నే చికెన్ పాలు పోయాలా. ఎన్ని పోయాలి? ఎన్ని లీటర్లు పోయాలి ఒక్కోరికి? ఎన్ని 50 గ్రామ్స్. ఎన్ని వస్తాయి 50 గ్రామ్స్? పెద్ద గ్లాసులు వస్తాయి. వీళ్ళు ఎన్ని చేస్తారు? ఇంతమంది కలిసి 2 లీటర్లు తీసుకొచ్చి పాలు పోస్తారు. అన్ని హాస్టల్ అదే పోస్తే ఈ ఒక్కటి కాదు, అన్ని హాస్టల్ 2 లీటర్లు తీసుకొచ్చి నీళ్లు పోసి మసిపోయి మారేడు చేసి ఇంకా నీళ్ళ పాలు తాగి ఊరుకునేది మేలు కదా. ఇల్లు అట్లా రోగాలు వచ్చిపోతారు. ఇల్లు ఇంటే తాగి బాగాలేదు. మీరు అడగండి మీరు అడగండి. గవర్నమెంట్ మనకు దండిగా డబ్బులు ఇస్తుంది మీకోసం, బాగా చదువుకోవాలా పిల్లలకని. మిమ్మల్ని పచ్చు పెట్టడం తప్పేది. అది నేను వస్తాను వారానికి ఒకసారి. థ్యాంక్స్ మా.